వాక్యమునకు ఏ క్వాలిటీ ఉందో వాక్యోపదేశకును కూడా అదే క్వాలిటీ ఉండాలి. నోట్ దిస్ పాయింట్. వాక్యము ఎందు నిమిత్తము దేవుడైతే మనకిచ్చాడో అందు నిమిత్తమే వాక్యోపదేశకుడు కూడా వాక్యమును చెప్పాలి. ఒకసారి మనము తిమోతి గారికి రాసిన 2వ పత్రికను మనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. మొదటిది ఏంటంటే, లేఖనము ఎందుకు అంటే వాక్యము దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఉపదేశించడానికి ఇచ్చాడు. 2వ పాయింట్ ఏంటంటే, వాక్యము ఎందుకు, లేఖనం ఎందుకంటే ఖండించడానికి. వాక్యము ఎందుకు అంటే తప్పులను దిద్దడానికి. వాక్యము ఎందుకంటే నీతి మార్గములో మనము ప్రయాణము చేయడానికి. ఈ 4 రీజన్స్ కొరకు వాక్యము దేవుడు మనకిచ్చాడు. మొదటిది వాక్యం ఎందుకు చెప్పండి? ఉపదేశము ఇచ్చి దేవుని యొక్క మార్గములో మనల్ని నడిపించడానికి. వాక్యం ఎందుకు అంటే మనల్ని ఖండించి మన మార్గాన్ని దేవుని వైపునకు సరళం చేయడానికి. 3వది మనలో ఉన్న తప్పులను దిద్దడానికి. 4వది నీతి యందు ప్రతి ఒక్కరు కూడా అభ్యాసము చేయాలి, ట్రైనింగ్ పొందాలి, నీతిలో అభ్యాసం పొందాలి. మీరు గమనించండి, వాక్యానికి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో 4వ అధ్యాయము కదా 2వ వచనం చూడండి. వాక్యోపదేశకుని గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్పేవారు ఎలా ఉండాలంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. పైన ఏమన్నాడు చెప్పండి? ఉపదేశించుము అన్నాడు కదా. కిందేమన్నాడు? ఉపదేశించమన్నాడు. పైన ఏమన్నాడు? ఖండించమన్నాడు. కిందేమన్నాడు? ఖండించమన్నాడు. పైన ఏమన్నాడు? తప్పుదిద్దు అన్నాడు. కిందేమన్నాడు? గద్దించన్నాడు. పైన ఏమన్నాడు? నీతి యందు శిక్ష చేయమన్నాడు, అభ్యాసం చేయమన్నాడు. కింద బుద్ధి చెప్పుము అన్నాడు. అంటే వాక్యానికి పైన ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో వాక్యం చెప్పేవారు కూడా అలాంటి క్వాలిటీస్ చేత వాక్యాన్ని చెప్పాలి. దానికి అర్థం ఏంటి? వాక్యం అలా ఉంది, వాక్యోపదేశము కూడా అలానే ఉండాలి. వాక్యములో ఉపదేశం ఉందా? మనం చెప్పే ఉపదేశంలో కూడా డాక్ట్రిన్ సరిగా ఉండాలి. వాక్యములో ఖండన ఉన్నదా? మనము కూడా ఖండించాలి, ఖండింపును యాక్సెప్ట్ చేయాలి. వాక్యము మన తప్పులను సరిచేస్తుందా? మనం కూడా వాక్యం చెప్పేటప్పుడు కూడా వాక్యమును తప్పిదాలను సరిచేసే విధంగా వాక్యం చెప్పాలి. తర్వాత వాక్యము నీతి యందు అభ్యాసం చేయడానికి ప్రయోజనకరమైనదా? మనము కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మంచి మార్గములో వారు నడిచినట్లుగా వారిని బుద్ధి చెప్పేలా వాక్యం చెప్పాలి. ఈ పోర్షన్ చదివి మనకి ఏమర్థమైంది? పైన వాక్యానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాక్యోపదేశకుడు కూడా అలాంటి లక్షణాలు కలిగే వాక్యమును ఉపదేశించాలి. ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములాలోనే మనము వాక్యము చదవాలి, ఈ ఫార్ములాతోటే వాక్యం చెప్పాలి, ఈ ఫార్ములా, ఈ సూత్రం ఉపయోగించుకునే వాక్యాన్ని మనము వినాలి. మనం వినే వాక్యములో డాక్ట్రిన్ బాగుండాలి, ఉపదేశం బాగుండాలి, అందులో గద్దింపు ఉండాలి, ఖండన ఉండాలి, తప్పిదాలను సరిచేసే వాక్యమై ఉండాలి. అంతేనా? మైక్ పెట్టుకుని రా 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 అంటే అక్కడ తప్పిదాలు పోతాయా అండి? మిస్టేక్స్ పోతాయా? నీకు దెయ్యం పట్టింది పో పో అంటే మిస్టేక్స్ పోతాయా? దెయ్యం పోవచ్చు, ఇప్పుడు భౌతికంగా వారిలో ఉండి అల్లరి పోవచ్చేమో. అప్పటి వరకు అటు ఇటు గలిబిలైపోయి రకరకాలుగా తిరిగేసిన, మొత్తం గిర్రను తిరిగేసిన ఆ దయ్యము అప్పటికి పోయి ఉండొచ్చు. కానీ అంతరంగములో పీట వేసుకుని సింహాసనం మీద కూర్చున్న దెయ్యం పోవాలంటే వాక్యం యొక్క ఫార్ములా ఇది. వాక్యాన్ని ఇలాగే వినాలి, వాక్యాన్ని ఇలాగే చెప్పాలి. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా లేఖనం యొక్క సారాంశము సత్యం. ఆ సత్యాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి.